వెల్కమ్ టు రామయ్య ఐఐటి ఫౌండేషన్. లాస్ట్ క్లాస్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఫార్ములాస్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేస్తాము. ఫస్ట్ వన్ ఏంటి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ ఉంటే ప్రోడక్ట్ కండిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. వీటికి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం. 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 5 ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా లాగా కనిపిస్తుంది కాబట్టి 2 పవర్ 3 ప్లస్ 5 దట్ ఈస్ 2 పవర్ 8 అని చెప్తాం. నెక్స్ట్ 5 పవర్ 4 ఇంటూ 5 పవర్ 7 ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అనే ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ దట్ ఈస్ 5 పవర్ 4 ప్లస్ 7 5 పవర్ 11. అలానే 7 పవర్ 6 ఇంటూ 7 పవర్ 3 7 పవర్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ దట్ ఈజ్ 7 పవర్ 9. అర్థమైంది కదా. సెకండ్ ప్రాబ్లం, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే బ్రాకెట్ రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్ అంటాం కదా, అలానే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని చెప్తాం. 5 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4 హోల్ పవర్ 3 దట్ ఈస్ 5 పవర్ 4 ఇంటూ 3 దట్ ఈస్ 5 పవర్ 12 అని చెప్తాం. నెక్స్ట్ 6 పవర్ 2 హోల్ పవర్ 5 6 పవర్ 2 హోల్ పవర్ 5 చూస్తానే అర్థం అవ్వాలి ఏ పవర్ ఎం ఇన్ హోల్ పవర్ ఎన్ అని చెప్పి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. 6 పవర్ 2 ఇంటూ 5 దట్ ఈస్ 6 పవర్ 10. 8 పవర్ 3 హోల్ పవర్ 5 8 పవర్ 3 హోల్ పవర్ 5 8 పవర్ 3 ఇంటూ 5 దట్ ఈస్ 8 పవర్ 15 అని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ కండిషన్ ఇఫ్ ఎం గ్రేటర్ దెన్ ఎన్ అని చెప్తాం. 5 పవర్ 4 డివైడెడ్ బై 5 స్క్వేర్. ఇక్కడ కండిషన్లో ఎం వాల్యూ అనేది లార్జర్గా ఉండాలి వెన్ కంపేర్ టు ఎన్. అలానే ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్. ఇక్కడ ఎం ఎన్ అనేవి 4 ఎం వాల్యూ 4 ఎన్ వాల్యూ 2 అంటే ఎం వాల్యూ అనేది లార్జర్గా ఉంది కాబట్టి 5 ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తాం. దట్ ఈస్ 5 పవర్ 4 మైనస్ 2 ఈక్వల్స్ టు 5 స్క్వేర్. నెక్స్ట్ 8 పవర్ 3 డివైడెడ్ బై 8 పవర్ 1 అని చెప్తాం. ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ దట్ ఈస్ 8 స్క్వేర్. 7 పవర్ 9 డివైడెడ్ బై 7 క్యూబ్ దట్ ఈస్ ఇక్కడ ఎం వాల్యూ అనేది లార్జర్ వెన్ కంపేర్ టు ఎన్ వాల్యూ. అప్పుడు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తాం కాబట్టి 7 పవర్ 9 మైనస్ 3 దట్ ఈస్ 7 పవర్ 6. తర్వాత ఫోర్త్ వన్, ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఎన్ మైనస్ ఎం ఇఫ్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం ఆర్ ఎం లెస్ దెన్ ఎన్. ఎగ్జాంపుల్ ప్రాబ్లం 5 పవర్ 7 డివైడెడ్ బై 5 పవర్ 9. ఎం వాల్యూ అనేది స్మాల్ వెన్ కంపేర్ టు ఎన్ దట్ ఈస్ ఎన్ వాల్యూ లార్జర్ దెన్ ఎం అని చెప్తాం. 1 బై ఏ పవర్ 5 పవర్ 9 మైనస్ 7 దట్ ఈస్ 1 బై 5 స్క్వేర్. 7 పవర్ 4 డివైడెడ్ బై 7 పవర్ 8 ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది లార్జర్గా ఉంది కాబట్టి 1 బై
ఏ పవర్ ఎన్ మైనస్ ఎం అనే ప్రాపర్టీని అప్లై చేస్తే 7 పవర్ 8 మైనస్ 4 ఈక్వల్స్ టు 1/7 పవర్ 4. 3 పవర్ 2 డివైడెడ్ బై 3 పవర్ 6, దట్ ఈజ్ 1/3 పవర్ 6 మైనస్ 2 ఈక్వల్స్ టు 1/3 పవర్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ఇఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. 5 స్క్వేర్ డివైడెడ్ బై 5 స్క్వేర్. ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అని ఉంది కదా, దాని ప్లేస్లో ఎం వాల్యూ ఎన్ వాల్యూ అనేది సిమిలర్ కాబట్టి ఇక్కడ ఎంఎన్ వాల్యూస్ కూడా మనం క్వశ్చన్లో సిమిలర్గానే రాస్తామన్నమాట. 5 స్క్వేర్ డివైడెడ్ బై 5 స్క్వేర్ ఈక్వల్స్ టు 1. అలానే 7 పవర్ 3 డివైడెడ్ బై 7 పవర్ 3. ఎన్ వాల్యూస్ అనేవి సేమ్ కాబట్టి దాని వాల్యూ 1 అవుతుంది. 7 పవర్ 3 డివైడెడ్ బై 7 పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1. అలానే 3 స్క్వేర్ డివైడెడ్ బై 3 స్క్వేర్ సిమిలర్ కాబట్టి 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏ ఇంటూ బి ఇంటూ సి హోల్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఇంటూ సి పవర్ ఎం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. 5 ఇంటూ 3 ఇంటూ 4 హోల్ స్క్వేర్ తీసుకుంటే ఏ ఇంటూ బి ఇంటూ సి హోల్ పవర్ ఎం అనే ప్రాపర్టీ లాగా ఉంది కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్. సమ్టైమ్స్ ఇంటూ ప్లేస్లో డాట్ అని పెడతారు. 5 ఇంటూ 7 5.7.6 అంటే 5 ఇంటూ 7 ఇంటూ 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్. 8 ఇంటూ 3 ఇంటూ 9 హోల్ పవర్ 4, దట్ ఈజ్ 8 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 9 పవర్ 4 అని చెప్తాం. నెక్స్ట్ ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్స్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్స్ టు 1. ఎగ్జాంపుల్. ఇక్కడ మనం తీసుకునే బేస్ వాల్యూ అనేది ఎంత పెద్ద నంబర్, 1000 కాదు, 10 కాదు, 1 కాదు, ఎంత పెద్ద నంబర్ అయినా ఉండని పవర్లో 0 పెట్టాము అంటే దాని వాల్యూ 1 అని చెప్తాం. ఎనీథింగ్ పవర్ 0 అని అంటున్నాం కదా, ఎనీథింగ్ పవర్ ఆ నంబర్ ఏదైనా కావచ్చు, దానికి పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1. 1 lakh కాదు, 1 crore కాదు, 10 crores కాదు, ఎంత పెద్ద నంబర్ ఇచ్చినా కూడా దాని వాల్యూ అనేది పవర్లో 0 ఉంటే 1 అయిపోతుంది. 10 పవర్ 0 ఈక్వల్స్ టు 1. 1 పవర్ 0 ఈక్వల్స్ టు 1. ఎనీథింగ్ పవర్ అంటున్నాం కదా, దేనికైనా పవర్లో 0 ఉంది అంటే ఏ నెంబర్కైనా పవర్లో 0 ఉంది అన్నప్పుడు ఆ వాల్యూ అనేది 1 అయిపోతుంది. 8th వన్, ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్, దట్ ఇంప్లైస్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి ఈక్వల్. ఎగ్జాంపుల్. 5 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 3, that is x is equals to 3. 5 పవర్ x is equals to 5 పవర్ 3. ఇప్పుడు x వాల్యూ ఏమవుతుంది 3. x అనే కాదు, ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ. ఎగ్జాంపుల్ k, m, n ఏవైనా తీసుకున్న వేరియబుల్స్ వాటి వాల్యూ అనేది 1 అవుతుంది. ఎందుకు అంటే మనకు ప్రాపర్టీలో m ఈజ్ ఈక్వల్స్ టు n అని వచ్చింది కాబట్టి ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి ఈక్వల్. సెకండ్ వన్, 3 పవర్ ఎక్స్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 4 అని తీసుకుందాం. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, ప్రాపర్టీ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్. దెన్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎం అని ఎలాగైతే చెప్పామో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి ఈక్వల్. ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి ఈక్వల్. ఎక్స్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ
ఇటు సైడ్ ఈక్వల్ టుకు లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్ని ఎల్హెచ్ఎస్ అంటాం, ఈక్వల్ టుకు రైట్ సైడ్ ఉన్నదాన్ని ఆర్హెచ్ఎస్ అంటాం. ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో ఉన్న ఈ +9 అనేది ఆర్హెచ్ఎస్ వైపు వెళ్ళినప్పుడు -9 అవుతుంది. అప్పుడు +4 -9 వాల్యూ -5, ఎక్స్ వాల్యూ వచ్చేసి -5 అని చెప్తాం. ఇప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూస్తాం. 7 పవర్ x - 3 = 7 పవర్ x + 2x + 4 తీసుకుందాం. ఇప్పుడు 7 పవర్ x - 3 = 7 పవర్ 2x + 4. ప్రాపర్టీ a power m = a power n, దట్ ఇంప్లైస్ m = n కదా. అంటే బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు పవర్ షుడ్ బి ఈక్వల్. x - 3 = 2x + 4. వేరియబుల్స్ అన్నీ ఒక సైడు, నంబర్స్ అన్నీ ఒక సైడు తీసుకెళ్తే ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న నంబర్ని ఎక్స్, ఇటు సైడ్ ఉన్న వేరియబుల్ని ఇటు సైడ్ తెచ్చుకుంటే, అంటే ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న వేరియబుల్ 2xని ఎల్హెచ్ఎస్ వైపు తెచ్చుకుంటాం. ఎల్హెచ్ఎస్ వైపు ఉన్న -3ని ఆర్హెచ్ఎస్ వైపు తీసుకెళ్తే +3 అవుతుంది. ఇక్కడ 4, ఈ -3 ఇటు సైడ్ వస్తే +3 అవుతుంది. +1x - 2x -1x -1x = 7, x -7 అని చెప్తాం. ఇక్కడ దీన్ని x అంటే క్వశ్చన్ x వాల్యూ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు x వాల్యూ వచ్చేసి -7 అని చెప్తాం. నెక్స్ట్ 2 పవర్ 3x + 9 = 2 పవర్ x - 3 అని తీసుకున్నాం. దెన్ x వాల్యూ ఏంటి అంటాడు. a power m = a power n కాబట్టి a power m = a power n, దట్ ఇంప్లైస్ m n అనే ప్రాపర్టీని అప్లై చేస్తే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి ఈక్వల్. x - 3 ఇటు సైడ్ ఉన్న వేరియబుల్ని ఇటు సైడ్, అంటే ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న వేరియబుల్ ఎల్హెచ్ఎస్ వైపు వస్తుంది. ఇక్కడ ఉన్న +x అనేది ఇటు సైడ్ వస్తే -x, ఇటు సైడ్ ఉన్న +9 అటు సైడ్ వెళ్తే -9, -3x + 9 ఇటు సైడ్ వస్తే -9, +3x - 1x 2x = -3 - 9 -12. మన క్వశ్చన్ ఏంటి? x = ఇక్కడ 2x అంటే 2 × x అని మీనింగ్. అప్పుడు x = ఎల్హెచ్ఎస్ వైపు ఇంటూలో ఉన్నట్టు ఆర్హెచ్ఎస్ వైపు వస్తే /2 అవుతుంది. 2 1 time 2 6 times. Therefore x = -6 అని చెప్తాం. లాస్ట్ వన్, a power - n = 1/a power n. ఏ నెంబర్కైనా పవర్లో మైనస్ ఉంది అంటే దాని వాల్యూ 1/, అని చెప్తాము. ఎగ్జాంపుల్ 3 పవర్ -4 తీసుకుంటే 1/3 పవర్ 4. 5 పవర్ -8 తీసుకుంటే 1/5 పవర్ 8. 7 పవర్ -6 తీసుకుంటే 1/7 పవర్ 6 అవుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు సాల్వ్ చేసి ఆన్సర్స్ మీరే ట్రై చేసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ రాస్తాను, వాటికి మీరే సొల్యూషన్ చేసి కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇక్కడ ఇచ్చిన 10 ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ సాల్వ్ చేసి కామెంట్స్లో చెప్పండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.